అచ్చుకో ప్రథమ ప్రాణ అంటారు. ఏ దేవాలయానికన్నా అంటే స్వయంభూ దేవాలయాలకి పంచ ప్రాణాలు ఉంటాయని చెప్పి శాస్త్రం ఉందమ్మా. అందులో అర్చకుడు ప్రథమ ప్రాణం. కాబట్టి మనం చాలా నిష్టగా ఉండాలి. మీరు అన్నట్టు ఇందాక అర్చకులకు చెప్పుకుంటారని చెప్పి, ఇంకా ఇది మనకి సిటీ ఇది అయిపోయి ఇప్పుడు కాలక్రమేణా ఇలా వచ్చింది కానివ్వండి, ఇంకా మొన్న అంటే కొంత ముందు వరకు కూడా వాళ్ళ పర్సనల్ కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళమ్మా. తిరుపతి దేవస్థానం వాళ్ళు కొన్ని క్లాసులు కండక్ట్ చేస్తారు. దానికి అర్చకుల్ని పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ అంటే మంత్రాలు ఇది కాదమ్మా, అవన్నీ వేరే చేసుకోవాలి. దానికి నేను అటెండ్ అయ్యా, నేను క్లాసులు చెప్పాను. దానికి పెద్ద వాళ్ళందరినీ, నిష్ణాతులు అయిన వాళ్ళందరినీ పిలిచారు. అసలు ఆ భక్తులతో ఎలా ఉండాలి, భక్తులకి ఏం చేయాలి, దానికి విశేషం ఏంటంటే అమ్మా, ఒక సైక్రియాటిస్ట్ని, డాక్టర్లని, మన శిల్పశాస్త్రం ఇవి తెలిసిన వాళ్ళని, అలా అన్ని కొంచెం అనమాట. వాళ్ళు ఇండెప్త్ కాదు, 4 రోజులు ఏం చెప్తారు అది వీళ్ళకి ఈ శాస్త్రాలు ఇవి కాదు, ఇది ఏం చెప్పాలని చెప్పి అందులో వచ్చిన సైక్రియాటిస్టులు అందరూ చెప్తున్నారు. వాళ్ళు స్టడీ చేశారు, వాళ్ళు తిరిగి అదంతా కూడా ఆ ఊళ్ళో ఉన్న వాడి బాధలు కష్టాలు అన్నీ కూడా అర్చకుడికి చెప్పి వాళ్ళు రిలీఫ్ అయ్యేవాళ్ళట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ అర్చకుడికి అవన్నీ ఆయన మాయమతిపోయేది. కరెక్ట్. అది అక్కడికి కొన్ని దేవాలయం ఎంత దుస్థితిగా ఉందంటే అమ్మా, అర్చకుడు ఎంతైనా సంపాదించినా ఎలాగైనా ఉండని అర్చకులకి పిల్లనివ్వడానికి కూడా రావట్లేదు, ఇష్టపట్టలేదు. చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. అంటే ఆ వ్యవస్థ అలా ఉంది. నా దేవాలయం గురించి నా గురించి చెప్పట్లేదు, మేము అందరం చక్కగా ఉన్నాం. అమ్మవారి దేవాలయం ఇందాక చెప్పాను.